నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నా పేరు రేవతి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం ఆయన సింగిల్ సోలో అనే స్లోగన్స్ తో ముందుకు సాగుతున్నారు. కాలం కలిసి రావడంతో సింహం సింగిల్ గానే వస్తుందనే డైలాగ్ బాగా పాపులర్ అయింది. 2019 ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ సాధించారు. 151 సీట్లను సాధించి ఏపీలో ఫ్యాన్ పార్టీకి తిరుగులేదని నిరూపించారు. కానీ 2024 నాటికి సీన్ మొత్తం రివర్స్ అయింది. 11 సీట్లకే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తు పెట్టుకోవడమే. ఆ ఎన్నికల సమయంలో ఈ పొత్తును చాలా లైట్ తీసుకున్న జగన్ ఆ తర్వాత దాని ప్రభావం ఏంటో తెలిసి వచ్చింది. కేవలం 11 స్థానాలకి పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇకపోతే దేశంలో చాలా ప్రాంతీయ పార్టీలు తమ ఉనికి కోసం ఏదో ఒక దశలో పొత్తులు పెట్టుకున్న సంగతి తెలిసిందే. దేశ రాజకీయ ముఖ చిత్రంలో 15 ఏళ్ల వైసీపీ ప్రస్థానంలో ఏ పార్టీతో పొత్తులు పెట్టుకోకుండా రాజకీయాలు చేసింది ఒక్క జగన్ మాత్రమే అని చెప్పొచ్చు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పొత్తులు లేకుండా వెళితే ఏం జరుగుతుందో అనేది 2 సార్లు జగన్ కు తెలిసి వచ్చినట్లయింది. ఈ క్రమంలోనే ఎక్కడో వైసీపీ వ్యూహం మిస్ అయిందని భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. పొత్తులు అనేది ఒక పవర్ఫుల్ స్ట్రాటజీ. దాన్ని ఎప్పుడు ఎలా వాడాలో చంద్రబాబుకు తెలిసినట్టు దేశ రాజకీయాల్లో మరెవరికీ తెలియదనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో కూడా బాగా తెలిసిన లీడర్ ఆయన. అందుకే 2 సార్లు పొత్తుల ద్వారానే అధికారంలోకి వచ్చారు. వైసీపీ మాత్రం ఒంటరిగా పోటీ చేసి ఓడిపోయింది. మారిన రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా పొత్తుల విషయమై మరోసారి ఆలోచించాల్సిన అవసరం ఏర్పడింది. అపోజిషన్ ప్లాట్ఫామ్ మీద కాంగ్రెస్, వామపక్షాలు, ఇతర పార్టీలు ఉన్నాయి. 2029 ఎన్నికల్లో బలమైన కూటమిని ఢీకొట్టాలంటే వైసీపీ చిన్న పార్టీలతో పొత్తులు పెట్టుకోవాల్సిందే. లేదంటే మరోసారి చేదు అనుభవమే ఎదురయ్యే అవకాశం ఉంటుందన్నట్లు పొలిటికల్ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ఎవరేం అనుకున్నా జగన్ మాత్రం తాను ఏం చేయాలనుకుంటున్నారో అదే చేస్తారనేది వేరే విషయం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ కూటమి సర్కార్పై జగన్ నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోరాటం చేస్తోంది. మరోవైపు వైసీపీతో కలిసి పనిచేసేందుకు, ఆ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు కొన్ని పార్టీలు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జనస్ శ్రవణ్ కుమార్ వంటి వారు వైసీపీతో కలిసి నడిచేందుకు ఆరాట పడుతున్నట్టు సమాచారం. అటు వామపక్షాలు ఎలా రియాక్ట్ అవుతాయో తెలియడం లేదు. కాంగ్రెస్ పార్టీ లేకుండా వామపక్షాలు వైసీపీతో జతకట్టే పరిస్థితి ఉండదంటున్నారు. హస్తం పార్టీతో కలిసి నడిచేందుకు వైసీపీ తన పొలిటికల్ స్టాండ్ నే మార్చుకోవాల్సి ఉంటుంది. సో ఎట్టి పరిస్థితుల్లో ఆ పని జగన్ చేయరు. కాకపోతే ఈసారి పొత్తులు వైసీపీకి అనివార్యంగానే మారే అవకాశం ఉన్నట్లు కొందరు నేతలు చర్చించుకుంటున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా 3.5 ఏళ్ల సమయం ఉంది. బీహార్ ఎన్నికల తర్వాత ఏపీలో పొలిటికల్ ఈక్వేషన్స్ చేంజ్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈసారి వైసీపీ తన స్టాండ్ ను మార్చుకునే అవకాశం ఉందంటున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్. మరి జగన్ ఎలా ముందుకు సాగుతారో, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అనేది మాత్రం సస్పెన్స్ గానే ఉంది.